ద టాక్ విత్ అరవింద్ కొల్లి ప్రోగ్రాంకి స్వాగతం. కాళేశ్వరం చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతుంటే కాళేశ్వరంకి సంబంధించిన ఒక మేజర్ స్టెప్ ఈరోజు పడింది. మార్చి 12వ తారీఖు, మార్చి 11వ తారీఖు నాకు సరిగ్గా గుర్తులేదు, మార్చి 2వ వారంలో క్యాబినెట్ సమావేశం జరిగి జ్యుడిషియల్ విచారణకి 2 అంశాల మీద జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఒకటి కాళేశ్వరానికి సంబంధించింది అయితే, రెండవది విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశం. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఏదైతే అనుమానాలు ఉన్నాయో, ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటిపై ఒకవైపు శ్వేతపత్రానికి విడుదల చేస్తున్న ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే, మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన శ్వేతపత్రం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ కాళేశ్వరానికి సంబంధించిన 9 అంశాల మీద వాస్తవాలు నిగ్గు తేల్చాలని జస్టిస్ పీకే ఘోష్ని ఏకసభ్య కమిషన్గా నియమించింది. ఈ ఏకసభ్య కమిషన్కి సంబంధించినటువంటి అంశాలు, ఈ ఏకసభ్య కమిషన్కి ఇచ్చినటువంటి డేటా మొత్తం రాహుల్ బొజ్జా, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తీసుకువెళ్ళి కలకత్తాలో ఘోష్కి స్వయంగా అందజేసి వచ్చారు. అదే సందర్భంలో 100 రోజుల్లోపు, ఇది కాల పరిమితిని నిర్ణయించి ఇచ్చినటువంటి కమిషన్ కాబట్టి 100 రోజుల్లోగా ఈ విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా ఈరోజు ఏదైతే విచారణకి సంబంధించినటువంటి ఫిజికల్ ఎంక్వైరీ ఏదైతే స్టార్ట్ అయిందో, ఈరోజు ఘోష్కి సంబంధించినటువంటి హైదరాబాద్ రాక పర్యటన, ఆ తర్వాత ఘోష్ ఇక్కడ కొంతమంది అధికారులతో, ఉన్నతాధికారులతో సమావేశం కాబోతున్నారు. అదే సందర్భంలో ఆయన ఇప్పటి వరకు ఎవరెవరికి సంబంధించారనేటువంటి విషయంలో గతంలోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఇరిగేషన్ శాఖ ఈఎన్సీలు కాళేశ్వరం ఈఎన్సీకి పూర్తి స్థాయిలో సంబంధించి విచారణ కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విచారణ ఇంత జాప్యం కావడానికి ప్రధాన కారణం, ఇప్పటికే ఇదే అంశంపై తెలంగాణ విజిలెన్స్ శాఖ ఏదైతే విచారణ చేస్తుందో, ఆ విజిలెన్స్ శాఖకి అధిపతిగా ఉన్నటువంటి రాజీవ్ రతన్ హఠాత్ మరణంతో దీనికి సంబంధించినటువంటి విచారణ కొంత వాయిదా పడింది, కొంత లేట్ అవుతోంది. ఉగాది అయిపోయిన వెంటనే విచారణకు సంబంధించిన ఏకసభ్య కమిషన్ జస్టిస్ పీకే ఘోష్ హైదరాబాద్ రావాల్సినటువంటి పరిస్థితి ఉండింది. ఆయన రాకకి సందర్భంగా ఆయనకి కావాల్సినటువంటి స్టేషనరీ, ఆయనకు కావాల్సినటువంటి కార్యాలయం, ఆయనకు కావాల్సినటువంటి స్టాఫ్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే రాజీవ్ రతన్ హఠాన్ మరణంతో జరిగినటువంటి పరిణామాల మేరకు ఆయనకు సంబంధించినటువంటి హైదరాబాద్ రాక ఏదైతే ఉందో వాయిదా పడింది. ఈరోజు హైదరాబాద్ వచ్చారు. వచ్చినటువంటి ఘోష్ విచారణకి సంబంధించినటువంటి ఇనిషియేట్ చేస్తున్నారు. ఇక విచారణ ఒక పక్క జరుగుతుంటే కొంతమంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎవరు వాళ్ళు? సహజంగానే గతంలో అధికారంలో ఉన్న వాళ్ళ మెప్పు కోసం పనిచేసినటువంటి అధికారులు. ఇక ఈ అంశం మరింత విస్తృత పడుతున్నటువంటి క్రమంలో గుత్తేదారులకి అనుకూలంగా వ్యవహరించినటువంటి అధికారులు అంటూ కాగిచ్చినటువంటి నివేదిక కూడా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ అంశాల చుట్టూ తిరుగుతున్నటువంటి కాళేశ్వరం విచారణ ఎక్కడికి వెళ్తోంది, ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేటటువంటి విషయాలతో మనతో చర్చించడానికి తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ నయనాల గోవర్ధన్ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే సీనియర్ అడ్వకేటు, హైకోర్టులో దాదాపు 3 దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో సీనియర్గా ప్రాక్టీస్ చేసినటువంటి, గతంలో స్పెషల్ గవర్నమెంట్ లీడర్గా, హోంశాఖకి స్పెషల్ జీపీగా ఉన్నటువంటి శరత్ ఉన్నారు. శరత్ గారు నమస్కారం. నమస్కారం అండి. గోవర్ధన్ గారు నమస్కారం. నమస్తే. అలాగే మనతో పాటు ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద సుదీర్ఘంగా హిందూ దినపత్రికలో వ్యాసాలు రాసినటువంటి హిందూ రిటైర్డ్ స్పెషల్ కరెస్పాండెంట్ అవధాని గారు కూడా జాయిన్ అవుతున్నారు. గోవర్ధన్ గారు, మీరే చెప్పాలి, ఎవరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, ఈ విచారణ ఏ రకంగా జరిగేటటువంటి అవకాశం ఉంది, ఎటు వెళ్ళబోతోంది? సహజంగా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పైన విచారణ అంటే ఆ ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా తలకెత్తుకొని దానికంటే ముందు
చాలా చౌకగా ఉన్నటువంటి తుమ్మిడిహెట్టి ప్రాణహిత ప్రాజెక్టును రద్దు చేసి ఎలాంటి కారణాలు లేకుండా దాన్ని రద్దు చేయడమే ఒక పెద్ద కుంభకోణం. Yeah. కుంభకోణానికి పునాది వేయడం. ఆ కుంభకోణానికి పునాది వేసేటటువంటి క్రమంలో మేడిగడ్డకు ప్రాజెక్టును మళ్లించి మేడిగడ్డ అన్నారం సుందిల్ల నిర్మించి దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా దానికి ఒక పెద్ద హైప్ను క్రియేట్ చేసి ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రమంతా నీళ్ళిస్తుంది అని చెప్పేసి దానికి గత 10 సంవత్సరాల పాటు ఒక పెద్ద ప్రచారాన్ని కల్పించారు. Yeah. సహజంగా కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి గుండెల్లో వాళ్ళ కుటుంబం గుండెల్లో దానికి ప్రధాన భూమిక పోషించినటువంటి వాళ్ళ సొంత మేనల్లుడు హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి గుండెల్లో వీళ్ళందరి మాజీ గుండెల్లో ENC లు, కూడా మాజీ ఈఎన్సీలు మురళీధరరావు గారు, రజిత్ కుమారు, ఇలా వెంకటేశ్వర్లు, లేకపోతే ఇంకా చాలా 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 మంది నాయకులు వాళ్ళు వీళ్ళు అనేక మంది వెంకటేశ్వర్లకు గుండెల్లో సంబంధించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక విషయం గుర్తొస్తుంది నాకు. వెంకటేశ్వర్లు ఈ మధ్య విచారణకు పిలిచి అడిగితే ఏమో గుర్తులేదు, అన్ని రికార్డు చూసి చెప్పాలి, ఏది అడిగినా కానీ గుర్తులేదు అంటున్నారంట. నిజమేనా? అంటే వెంకటేశ్వర్లు ఒక్కరే కాదు, కేసీఆర్ దగ్గర పనిచేసినటువంటి అనేక మంది ఈఎన్సీ మురళీధరరావు నుంచి మొదలుకొని చాలా మంది, రజిత్ కుమార్ లాంటి నీటిపారుదల సెక్రటరీ నుంచి మొదలుకొని అనేక మంది Yeah. ఇప్పుడు చాలా గుర్తులేదు లేకపోతే దానిలోంచి తప్పించుకునే ప్రయత్నంలో Yeah. విచారణ క్రమంలో పాల్గొనకుండా ఉండేటటువంటి క్రమంలో Yeah. చాలా ఎత్తులు ఆ నక్కజిత్తులు అన్నీ కూడా వేస్తున్నారు. బహుశా ఈ జస్టిస్ ఘోష్ గారి కమిషన్ విచారణ ప్రారంభం క్రమంలో Yeah. ఇదేమవుతుంది అనేది పరిశీలించాలి. ఒకసారి శరత్ గారి దగ్గరికి వద్దాం. మీరు కూడా న్యాయవాది అయినప్పటికీ శరత్ గారు చెప్పాలి. శరత్ గారు ఏకసభ్య కమిషన్ ఏదైతే జస్టిస్ పినాకి ఘోష్ ఆధ్వర్యంలో వేశారో, ఈ పీకే ఘోష్ ఆధ్వర్యంలో వేసినటువంటి దీనికి సంబంధించినటువంటి శాంటిటీ, లీగల్ శాంటిటీ ఎట్లా ఉంటుంది, చట్టబద్ధత ఎట్లా ఉంటుంది? సార్ ఇప్పుడు ఒకటండి, గత మీరు వాయిస్ మీట్ లో ఉన్నట్టుంది శరత్ గారు. లేదు సార్, చెప్పండి Okay, చెప్పండి చెప్పండి. ఇప్పుడు మీరు మ్యూట్ చేసినట్టు. యువర్ ఆడిబుల్ టు మీ చెప్పండి. మరి నాకు విజిబిలిటీ ఏం లేదు సార్, ఎవరు కనపడట్లేదు. మీరు జూమ్ లో ఉన్నారు కాబట్టి విజిబిలిటీ ఉండదు, చెప్పండి. ఓకే రైట్. Yeah. సో ఇష్యూ ఏమంటే తెలుసు సార్, గత దశాబ్ద కాలంలో అసలు ఎప్పుడు కూడా కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ లో ఈ రకమైనటువంటి అంశాలను ఎవరికి నివేదించలేదండి. Okay. నైదర్ ఎనీ సుప్రీం కోర్ట్ జడ్జ్ నార్ ఎనీ హైకోర్ట్ జడ్జ్ హడ్ ఎంక్వైర్డ్ ఇంటూ దిస్ ఇష్యూ. ఇది చాలా ఇంజనీరింగ్ వ్యవహారాలతో కూడుకున్నది, చాలా టెక్నికాలిటీస్ తో కూడుకున్నది. దీంట్లో దే నీడ్ లాట్ ఆఫ్ అడ్వైస్ ఫ్రమ్ ది ఎక్స్పర్ట్స్, దే నీడ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఫైనాన్షియల్ సోర్సెస్. అసలు జడ్జికి ఉండే ఎక్విప్మెంట్ అంటే ఐ మీన్ మెంటల్ ఎక్విప్మెంట్ టు డీల్ విత్ ఎ మ్యాటర్ ఆఫ్ దిస్ నేచర్ చాలా లెస్ గా ఉంటుందండి. ఇట్ రిక్వైర్స్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో, అంటే కరప్షన్, తర్వాత ఇన్ఫ్లేటింగ్ ది రేట్స్, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఫ్రమ్ ది బిగినింగ్ ఆర్ కేస్ అంటే ఈవెన్ యాజ్ ఎ పార్టీగా కూడా, కాంగ్రెస్ పార్టీగా కూడా ఈ అంశాన్ని సిబిఐకి అప్పగించాలా అనేది ఒక అభిప్రాయం ఉండిందండి. ఈవెన్ మా పిసిసిఐ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఎంటైర్ ఇష్యూ, ఇట్ ఇన్వాల్వ్స్ క్రైమ్, ఇట్ ఇన్వాల్వ్స్ చీటింగ్, ఇట్ ఇన్వాల్వ్స్ అబ్యూజ్ ఆఫ్ అఫీషియల్ పవర్, కరప్షన్ అంటే పీసీ యాక్ట్ ప్రొవిజన్స్, ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి. కాబట్టి ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, దట్ టు ఏ ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లైక్ సిబిఐ వుడ్ డూ జస్టిస్ అనేది, దట్ వాస్ ది ఫీలింగ్ విత్ ఇన్ ది పార్టీ. That was a very laudable thing actually. Why it is changed to judicial commission అనేది nobody knows. తర్వాత రెండోది ది రీజన్ ట్రాటెడ్ అవుట్ ఏంటంటే సిబిఐకి ఇస్తే అది మోడీ నేతృత్వంలో ఉంటది, జుడిషియల్ కమిషన్ అయితే ఇండిపెండెంట్ గా ఉంటది అనేటువంటి మాట. అంటే సిబిఐ ఒకవేళ కేంద్ర నేతృత్వంలో ఉంటే జుడిషియల్ కమిషన్ మీరు అపాయింట్ చేస్తున్నారు కాబట్టి మీ నేతృత్వంలో కూడా ఉండే అవకాశం ఉంటది కదా. You may get a tailor-made report. అంటే అదే సందర్భంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేబినెట్ సమావేశం తర్వాత మాట్లాడిన విషయం నాకు బాగా గుర్తుంది.
జస్టిస్ పీకే ఘోష్ గతంలో లోక్పాల్గా ఉన్నారు. ఆయన చాలా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి వ్యక్తి. అలాగే డాక్టర్ జస్టిస్ నాగార్జున రెడ్డి, వీళ్ళు ఇద్దరు కూడా చాలా కీలకంగా నాగార్జున ఎల్ నరసింహారెడ్డి కూడా తెలంగాణ స్పిరిట్ తోటి ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ మంచి కోరే వ్యక్తి, తెలంగాణ బాగు కోరేటటువంటి వ్యక్తి. అదే సందర్భంలో న్యాయ వ్యవస్థలో కూడా నిబద్ధతగా పనిచేసినటువంటి వ్యక్తి అనేది ఆయన పొగిడినటువంటి సందర్భం ఉంది. అది నాకు గుర్తొస్తుంది. ఎవరి మీద ఒక విషయం సార్, వాళ్ళు ఎవరి మీద ఏ పొగడ్తలు కుమ్మరించినా అది వాళ్ళ వ్యక్తిగత విషయము. నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. నేను ఐ హ్యాడ్ ది ప్రివిలేజ్ ఆఫ్ అపియరింగ్ బోత్ బిఫోర్ ఎల్ నరసింహారెడ్డి అండ్ పిసి ఘోష్. కదా, I have got my own reservations about both of them. I don't want to ఎందుకంటే now they are embarking upon a gigantic task కాబట్టి it is not my intention to dilute anybody's image. Exactly. Got your point. My question is, judicial commission is not a suitable thing. ఇది సరైన విధానం కాదు. ఇప్పుడు దూరదృష్టి తక్కువ దృష్టి అంటే లాంగ్ డిస్టెన్స్ లో మనకి చూపు కనపడకుండా పోవచ్చు, దగ్గర వస్తువులు కనపడకుండా పోవచ్చు. సో మనము ఈనాడు సాధించాలనుకున్న వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ దట్ వి వాంట్ టు సెటిల్ టూ థింగ్స్. వన్, whether the rates have been inflated, whether the project permissions have been obtained in due process, whether there was any manipulation to go ahead with the project, inflate the rates, benefit the private contractors at the cost of public exchequer. Another issue. సో ఈ జైగాంటిక్ ఎక్సర్సైజ్ ని ఒక జ్యుడిషియల్ కమిషన్ చెయ్యజాలదు. ఇది సాధ్యం కాదు. తర్వాత రెండోది ఏంటంటే, కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారంగా వీళ్ళ రిపోర్ట్ ఈజ్ ఓన్లీ అడ్వైజరీ ఇన్ నేచర్. ఒకవేళ ఇదే కేసు కనుక సిబిఐకి అప్పగించుంటే స్ట్రేట్ అవే ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మాన్యువల్ ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తుంటే, వాళ్ళు దేవుడు బుక్డ్ ఎ క్రైమ్ against one or two persons who they find principally responsible. అంటే సిబిఐకి ఒక విధానం ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తారు, ఆ తర్వాత ఫైనల్ ఇన్వెస్టిగేషన్ వైపు పోతారు. అదే సందర్భంలో నేను ఇంకొక కమిషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం ప్రస్తావించాల్సిందే. జస్టిస్ సోమశేఖర కమిషన్ వ్యవహారం మీకు గుర్తుండాలి. ఏలేరు ల్యాండ్ అక్విజిషన్ స్కామ్ మీద వేసినటువంటి ఒక విషయం మిత్రమా, ఒక విషయము, when I am trying to tell you something, please don't please interrupt me. ఎందుకంటే no, you want a clear cut idea and you attributed that I am a senior advocate అది కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే it is my duty. you are absolute senior advocate. మన ఇద్దరం కలిసి రిపోర్ట్ చేసినటువంటి కేసులు కూడా ఉన్నాయి, గతంలో చాలా ఉన్నాయి. చెప్పండి. విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఇది అన్ని యాంగిల్లో జరగాల. ఇప్పుడు ఈ కమిషన్ అనేది ఏంటిది, ఒక సివిల్ కోర్ట్ లాగా పనిచేస్తుంది. దే కెన్ ఇష్యూ సమన్స్. సమ్ పీపుల్ మే రిఫ్యూజ్, సమ్ పీపుల్ మే కోఆపరేట్, సమ్ పీపుల్ మే నాట్ కోఆపరేట్. ఇన్ దట్ కేస్ అరెస్ట్ అట్లాంటివి ఏం జరగవు. అదే సిబిఐ అయితే, బికాస్ ఇట్స్ ఎ క్రైమ్ కాబట్టి the course of law will be there on the witnesses or on all the parties who played a role in this execution of this project. వాళ్ళు భయానికో భక్తికో వచ్చి కోఆపరేట్ చేసి ఉండేవాళ్ళు. లేకపోతే వాళ్ళు కనుక చెప్పకపోతే then CBI would have coerced them into telling the truth. ఇప్పుడు ఒక్క సందర్భం చెప్పాలండి, జస్టిస్ ఘోష్ ఇంటిగ్రిటీ గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు, కానీ అంటే వెన్ హీ వాజ్ అవర్ చీఫ్ జస్టిస్ హియర్, నేను ఆయన ముందు చాలా సార్లు అపియర్ అయినాను. ఒక టెండెన్సీ ఆయన దగ్గర ఏముంటుందంటే, హీ ఈస్ వెరీ ఇంపేషెంట్. హీ డజంట్ అలో ఎనీబడి టు సే ఎనీథింగ్. హీ జంప్స్ టు ఎ కన్క్లూజన్ ఆన్ ది స్పర్ ఆఫ్ ఎ మూమెంట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాత్రంతా ప్రిపేర్ అయ్యి ఒక కేసు ఆర్గ్యూ చేయడానికని, ఒక విషయం చెప్పడానికని కోర్టుకు పోతే మనకు ఆ నోరు విప్పే అవకాశమే దొరకనప్పుడు వాస్తవం బయటకు వస్తుందని మనం అనుకోలేము. అతను ఎంత పెద్ద మేధావి అయినా గానీ, ఎంత పెద్ద విజ్ఞాన సరస్వతి ప్రతిరూపం అవుగాక, బట్ ఎదుటి వ్యక్తి చెప్పేది వినలేనంత
అసహనం Impatience. ఉన్నప్పుడు న్యాయాన్ని మనం వెతకడం అనేది చాలా కష్టం. ఓకే. తర్వాత ఈ ఇద్దరికి కూడా అంటే ఈవెన్ బోత్ ది జడ్జెస్ హు హావ్ బీన్ అపాయింటెడ్ ద రిటైర్డ్ జడ్జెస్ యా. మీరు అన్నంత పెద్ద స్పాట్లెస్ అన్నంత ఏం లేదండి. ఓకే. ఇన్ ఫ్యాక్ట్ ది కండక్ట్ ఆఫ్ జస్టిస్ నరసింహారెడ్డి వాస్ ఫ్రౌండ్ అపాన్ బై ది సుప్రీం కోర్ట్ ఇన్ వన్ మ్యాటర్. ఓకే. రెండోది అక్కసుతో వ్యవహారాలు జరపద్దండి. యా. Just because X has appointed me, so they want something from me, so I want to derive that result by hook or crook అనే యాటిట్యూడ్ ఉండొద్దు. యా. ఇది బహుళ ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారము. Yes, yes. భవిష్యత్ తరాలకి ఇది మార్గదర్శకంగా ఉండాలా. యా. తప్పు చేసిన వాడు శిక్షించబడాలి, నిర్దోషైన వాడు విడుదల చేయబడాలా. యా. ప్రభుత్వ పరంగా అధికారులను మనం స్కేప్ గోట్ చేసినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume for a moment Yeah. ఈ అధికారి తప్పు ఆ అధికారి తప్పు అని అంటాం కదా. Yeah. అంటే మరి ఆ అధికారులు ఎవరి కంట్రోల్లో ఉండేది, ఎవరి ఆదేశాల మేరకు పనిచేశారు? యా. అండర్స్టూడ్. వాళ్ళ దగ్గరికి ఈ కమిషన్ రీచ్ అవుట్ టు దోస్ పర్సన్స్. యా. ఇది చాలా క్లిష్టతరమైనది. తర్వాత గత 15 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఇంత కాంప్లెక్స్ మ్యాటర్ లో జరగలేదు. ఒకటి. Okay. రెండోది వీళ్ళు రిటైర్డ్ జడ్జిలు అవడం వల్ల యా. ఇప్పుడు వీళ్ళకి పెట్టింది జూన్ 30th వరకు. జూన్ 30th 100 రోజులు 100 రోజులు కాదండి. ఇందులో నా దగ్గర జియో ఉందండి. GOMS నంబర్ 6 ఇరిగేషన్ డిపార్ట్మెంట్ Yeah. డేటెడ్ 14th March 2024 అని ఉంది. Yeah. ఇందులో ఏం రాస్తున్నారంటే will complete the inquiry report by 30th June 2024. Yeah. అందులో 4th పాయింట్ ఉంటుంది. The commission will hold its sittings at Hyderabad and will complete its inquiry and report to state government by 30th June 2024. యా. This is the GO I have got. If you are Okay. able to see that. యా. 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 Actually నేను బక్కా జడ్సన్ గారితో కలిసి ఒక రిట్ పిటిషన్ వేసిన. ఓకే. మా కర్మానికి మాతో పాటుగా KA పాల్ గారు కూడా ఒక కేసు వేస్తున్నారు. ఓకే. రెండింటిని క్లబ్ చేసి ఆయన అన్ని రెండే కాదు ఇంకా 2-3 అదనమా వేరే కేసులు కూడా వచ్చినాయి. బట్ KA పాల్ ఫస్ట్ కేసు రావడం వల్ల KA పాల్ గారే ఆర్గ్యుమెంట్స్ ముందు చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఎవరి కేసు ముందు పిలిస్తే వాళ్ళ ఆర్గ్యుమెంట్ చెప్పాలి. యా. సో his argument was neither here nor there. He was rather irking the court. Okay. ఒక రకంగా కోర్టుకు డిస్కంఫీచర్ ఉండింది అనమాట. ఓకే. ఓకే. సో ఆ దశలో కూడా నేను ఇంటర్వ్యూన్ అయ్యి ఇట్లా వాళ్ళు జియో ఇచ్చారు అని అడ్వకేట్ జనరల్ గారు ఈ జియో కాపీ చూపెట్టారు. నేను అన్నాను ఇది పబ్లిక్ డొమైన్ లో అవైలబుల్ గా లేదు. వి డోంట్ నో వాట్ ఆర్ ది టర్మ్స్ అండ్ రెఫరెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కమిషన్ అండ్ వాట్ ఈస్ ది డ్యూరేషన్ ఆఫ్ ది కమిషన్. We don't know anything, and moreover, this is not so sacrosanct. It can also be challenged. Okay. This GO, the validity of the GO and its utility, its efficacy can also be challenged by another writ petition, my lord. We don't have a copy ante. On the instructions of the Honorable Chief Justice, yeah. a copy of this particular GO was handed over to me. ఓకే. I was amazed. ఈ రోజు మనము April 24th నాడు ఉన్నామండి. యా. June 30th వరకు ఈ రిపోర్ట్ కంప్లీట్ చేసి ఇవ్వాలా అని జియో చెప్తే యా. ఈజ్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? ఇప్పుడు ఆ నేపథ్యంలోనే ఈ చర్చ వచ్చింది. అదేనండి. Yeah. ఇది అంతా ఒక రకంగా అంటే టు బి ఫ్రాంక్ విత్ యూ నేకెడ్ గా మాట్లాడాలంటే ఈ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి కన్స్ట్రక్టింగ్ ఏజెన్సీస్ ఉన్నాయో యా. మొన్న రీసెంట్ గా సుప్రీంకోర్టు డెలివరీ చేసినటువంటి జడ్జిమెంట్ ఎలక్టోరల్ బాండ్స్ కేసులో యా. వీళ్ళంతా దీస్ ఆర్ దే కాంట్రిబ్యూటెడ్ ఫండ్స్ టు ఆల్ ది పార్టీస్. బీజేపీకి ఇచ్చినారు, కాంగ్రెస్ కి ఇచ్చినారు, BRS కి ఇచ్చినారు. యా. అండ్ నాట్ వన్ NPR 2 NPR టన్స్ ఆఫ్ మనీ, క్రోర్స్, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇచ్చినారు. యా. వీళ్ళ లాభాలు ఎంత, వీళ్ళు ఈ పార్టీలకు ఇచ్చింది ఎంత? యా. సో హ్యావింగ్ రిసీవ్డ్ మనీ ఫ్రమ్ దెమ్, all these parties are gratified to the construction agencies. ఓకే. ఇప్పుడు నాణ్యత లోపాలు ఉన్నాయా లేదా అనేది నిర్ధారించబడాలి. ఎందుకంటే పైర్స్ హావ్ బీన్ క్రంబుల్డ్. yes. నాణ్యత లోపాలు ఉన్నట్టు ఖరాఖండితంగా ఏర్పడుతుంది. ఖచ్చితంగా నిర్మాణ లోపాలు, నిర్వహణ లోపాలు రెండింటి మీద క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది.
తర్వాత రెండోది ఎవరైతే కేసీఆర్ చుట్టుపక్కల ఉండి కేసీఆర్ ను ఆహా ఓహో అని పొగిడిన వాళ్ళు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నా భూతో నా భవిష్యత్తు అని చెప్పిన వాళ్ళు, వాళ్ళంతా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు వాళ్ళంతా గంగిగోవులయ్యారు. ఓకే. సో ఈ రకంగా ఉన్నప్పుడు వెన్ ఆల్ ది పార్టీస్ ఆర్ ఇన్వాల్వ్డ్, I have a doubt whether the government is sincere at all in ordering this inquiry అని. నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడుకి సంబంధించిన దాంట్లో ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ షీ రిఫ్యూజ్డ్ బెయిల్ టు చంద్రబాబు నాయుడు ఇన్ దట్ స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూలో. ఆ జడ్జిను కులం, మతం, గోత్రం, ఆమె ఎవరి దగ్గర జూనియర్షిప్ చేసింది, అసలు ఇంకా ఎంత నీచంగా మాట్లాడినారు అంటే ఆమె ఐడియాలజీని కూడా వీళ్ళే గెస్ కొట్టి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉందని కొందరు, లేదు ఆమె నిష్పక్షపాతంగా ఉందని, అంటే ఒక సర్వింగ్ జడ్జి మీదనే ఇంత ట్రోల్ అవుతున్న రోజులలో ఒక రిటైర్డ్ జడ్జి ఈజ్ ఎ హ్యాప్లెస్ పర్సన్. Commission doesn't have any power to punish anybody for contempt or any such thing. Yes, absolutely right. And I can assess on the basis of my experience before both the two judges. Yes, understood. Tarvata, Justice L. Narasimhareddy is known to be a BJP favorite person. Yes. Okay. అందులో డౌటే లేదు. ఓకే. ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయన బీజేపీతో అలైన్ గా ఉన్నాడు, బీజేపీ టైంలోనే అతను జడ్జి అయినాడు, ఆ తర్వాత డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాడు. నేను ఐ సా హిమ్ వెన్ హి మెట్ అరుణ్ జైట్లీ, దెన్ ఫైనాన్స్ మినిస్టర్, లా మినిస్టర్, ఎవ్రీబడి ఎట్సెట్రా. వి నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఐడియాలజికల్ ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళను జడ్జిలుగా అపాయింట్ చేస్తున్నారు. And I was on record to say that Justice Mr. G. Kishan Reddy is instrumental in appointment of both the judges to head these inquiry commissions. Okay. I've said so. It is a fact actually. He has influenced. So అదే సందర్భంలో రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి చూస్తే అసలు కమిషన్కు ఉన్నటువంటి లీగల్ శాంటిటీ ఏంటి, కమిషన్కు ఉన్నటువంటి లీగల్ పవర్స్ ఏంటి, ఇది మనకి క్లియర్. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ అండి, ఇట్స్ ఓన్లీ ఎ ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్. ఓకే. వీళ్ళు ఏది ఏంటిది అని తెలుస్తారు, నిజ నిర్ధారణ జరుగుతుంది అంతే. అంతకంటే ఎక్కువగా చేయగలిగింది ఏం లేదు. వీళ్ళు ఏవో కొన్ని రికమెండేషన్స్ ఇస్తారు, ఆ రికమెండేషన్స్ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి అగెనిస్ట్ గా ఉంటే ఇగ్నోర్ చేస్తారు, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకు ఉంటే యాక్షన్ తీసుకుంటారు. అదేదో జరుగుతుంది, అదేదో ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతుందన్న అవకాశం అయితే లేదు. ఎందుకంటే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మా పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ రేపు ఇంకా మంచి సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పరచాలన్న 10 సార్లు చెప్తున్న ఈ దశలో అందరూ ఎమ్మెల్యేలే బెనిఫిట్ అయినారండి. ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ లో ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కాంట్రాక్టర్ల దగ్గర ఫుల్ డబ్బులు గుంజినారు. ఒక నిమిషం, శరత్ గారు ఐల్ కమ్ బ్యాక్ టు గోవర్ధన్. అంటే ఒక పక్కన నిర్మాణ లోపాలు, నిర్వహణ లోపాలకు సంబంధించి సుదీర్ఘకాలంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మీరు. పబ్లిక్ మీటింగ్లో మిమ్మల్ని టార్గెట్ చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇంకా నాకు గుర్తున్నాయి. మీ జిల్లాగా చెందినటువంటి శరత్ గారికి కూడా గుర్తుండాలి. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు వస్తున్నటువంటి కమిషన్ రిపోర్ట్ ఆధారంగా భవిష్యత్తులో కేసులు బుక్ అవుతాయా లేదా పక్కన పెడితే, ఈ కమిషన్ రిపోర్టు దీనికి సంబంధించినటువంటి దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అయితే పెద్దగా భారతదేశ చరిత్రలో గత 75 ఏళ్ల కాలంలో అవినీతి చేసినటువంటి రాజకీయ నాయకులు ఎవరు కూడా పెద్దగా శిక్షలు పడ్డటువంటి ఘటనలు లేవు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో ఏదో జరుగుతుంది అనేటటువంటి నమ్మకం, విశ్వాసం నాకైతే లేదు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మహానాయకులందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ రిజర్వాయర్లు, బీఆర్ఎస్ రిజర్వాయర్లు తెంచేసుకొని బ్రేక్ అయిపోయి ఈ రిజర్వాయర్లో నిండా అయిపోతున్నాయి. కాబట్టి పొంగి పొర్లుతున్నాయి కాంగ్రెస్ పార్టీ గేట్లన్నీ కూడా.
కాబట్టి ఇంకేదో ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి దోషులకు శిక్ష పడుతుంది అనేటటువంటి నమ్మకం, విశ్వాసం అయితే నాకైతే లేదు. ఓకే. కాబట్టి ఇందాక శరత్ గారు అన్నట్టు 75 ఏళ్ళ మొత్తం చరిత్ర కనుక చూస్తే ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీని కాపాడము తప్ప ఇంకేదో జరుగుతుంది అనేది లేదు. ఓకే. ఈ యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి జ్యుడిషియల్ కమిషన్ విచారణలో కూడా వెంటనే కేసులు ఏదో జ్యుడిషియల్ కమిషన్ పెట్టదు. జ్యుడిషియల్ కమిషన్ అది రికమెండ్ చేస్తుంది. రికమెండ్ చేస్తే మళ్ళీ ప్రభుత్వమే పెట్టాలి. అదే సందర్భంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అది ఫ్యాక్ట్ ఫైండింగ్ దాదాపు కాళేశ్వరం కాదు. అదే సందర్భంలో ప్రజా జీవితంలో అనేక సందర్భాల్లో దాని వెనకున్న నిజాన్ని మీలాంటి వాళ్ళు బయట అదే ఇక్కడ కీలకమైన విషయం అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో కాగ్ నివేదిక చాలా క్లియర్ గా చెప్పింది విడతల వారీగా. కాగ్ కంటే ముందు ఏవైతే మేము మొదటి నుంచి రాస్తున్నామో అంటే 2015 ప్రాజెక్ట్ ఇన్సెప్షన్ మేడిగడ్డ దగ్గర శంకుస్థాపన, మేడిగడ్డ వైపు షిఫ్ట్ అయినప్పటి నుంచే దానిపైన దాదాపు కొన్ని చాలా భారీ ఎత్తున అనేక ప్రముఖ పత్రికల్లో వ్యాసాలు రాసాం. ఒక 150 వరకు వ్యాసాలు రాసాం. దాంట్లో ఆ రోజు అనేక మంది మేము రాసినటువంటి వాస్తవ విషయాలనే ఈరోజు కాగ్ చెప్పింది. ఈ రోజు జ్యుడిషియల్ కమిషన్ కూడా అవే చెప్తుంది. అంతకంటే పెద్దగా చెప్పేది ఏముండదు. కాబట్టి ఈ జ్యుడిషియల్ కమిషన్ చెప్పిన తర్వాత కేసులన్నీ పెట్టాల్సింది మళ్ళీ ఈ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం కేసులు వాళ్ళపైన పెడుతుంది, వాళ్ళని జైల్లోకి పంపిస్తుంది అనేటటువంటి విశ్వాసం, నమ్మకం పెద్దగా ఉన్నట్టయితే అనిపిస్తలేదు. శరత్ గారు ఏదో అభిప్రాయం చెప్పాలనుకుంటున్నారు. చెప్పండి శరత్ గారు. అంటే క్రూషియల్ పాయింట్. Is it right to disturb my I agree with you. రెండోది ఏంటంటే యాక్చువల్లీ సారీ టు ఇంటరప్ట్ బ్రదర్, మీరు ఏమనుకోవద్దు, నాకు పెద్దగా అంత ఆదుర్ద ఏం లేదు మిమ్మల్ని డిస్టర్బ్. ఒక క్రూషియల్ పాయింట్ మీ దృష్టికి తీసుకురావాలన్నాడు. ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు తమ్మిడిహట్టి దగ్గర సరైన నీటి నిల్వ లేదు కాబట్టి వాళ్ళు చెప్పిన అభిప్రాయం ప్రకారమే ప్రాజెక్టు డిజైన్ ని మేము మార్చినాము అనేది బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ చేస్తుందో, యాక్చువల్లీ ఆ ఆర్గ్యుమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లాప్ సైడెడ్ అండి. దేర్ వాజ్ నో ప్రాపర్ అసెస్మెంట్. యాక్చువల్లీ తప్పు. ప్రాణహిత చేవేళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఫస్ట్ స్టార్ట్ చేసినారో, ఎంతైతే ఎక్సర్సైజ్ అప్పుడు జరిగిందో అంత ఎక్సర్సైజ్ ఏం జరగలేదు. అవును. దీంట్లో చాలా ఫండమెంటల్ మిస్టేక్ ఉంది. ఇక్కడ ఇద్దరు కొల్లుడైనారు, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రతిసారి ప్రధానమంత్రి, తర్వాత దేశ హోం మంత్రి, ప్రధాన రూలింగ్ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా వాళ్ళు వచ్చి జలశక్తి మంత్రితో సహా ఏటీఎం, ఇరిగేషన్ మంత్రితో సహా ఏటీఎం అని మాట్లాడి వాళ్లకు తెలియకుండా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం చేకూర్చుకోగలిగిందా అండి? శరత్ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇక్కడ కీలకమైన విషయం, వీళ్ళు మోడీ కానీ, నడ్డా కానీ, అమిత్ షా కానీ, మిగతా వాళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడు ఇటీవల కాలంలో మీరు అన్నట్టు కాళేశ్వరం ఏటీఎం, కాళేశ్వరం గొప్ప అవినీతి ప్రాజెక్టు, కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఇది ఒక పెద్ద ఖజానా నింపినటువంటి. నేను అక్కడికే వస్తున్నా శరత్ గారు, నేను అక్కడికే వస్తున్నా. ఆయన దాని మీద కొన్ని వందల ఆర్టికల్స్ రాసినటువంటి వ్యక్తి. అయితే 11 ఇంకొక ఇంపార్టెంట్ గెస్ట్ ఫోన్ లో జాయిన్ అవ్వాలి. జస్ట్ ఐ విల్ టేక్ హిమ్ అండ్ విల్ కంటిన్యూ ద డిస్కషన్. మనతోటి మన అవధాని గారు, సీనియర్ పాత్రికేయులు, హిందూ రిటైర్డ్ కరెస్పాండెంట్. అట్లాగే ఈ అంశం పైన కాళేశ్వరం నిర్వహణ వైఫల్యాల మీద, అదే సందర్భంలో కాళేశ్వరంకి సంబంధించినటువంటి నిర్వాసితుల సమస్య మీద చాలా సుదీర్ఘమైనటువంటి వ్యాసాలు రాసినటువంటి వ్యక్తి, చాలా సుదీర్ఘకాలం పాటు అంశంలో పనిచేస్తున్న వ్యక్తి. నమస్కారం అవధాని గారు. అవధాని గారు నమస్కారం. వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు అంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇప్పుడు ఇస్తున్నటువంటి కమిషన్లకి చట్టబద్ధత లేదు అనే వాదన ఒక పక్క వినిపిస్తోంది. అదే సందర్భంలో దాంట్లో ఉన్నటువంటి నిజ నిర్ధారణకి దీన్ని వాడుకోవాలి అనేటువంటి విషయం
అంటే లీగల్ శాంటిటీ వస్తుంది కొంత ఈ కమిషన్ రిపోర్ట్ ద్వారా అనేది ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏమంటారు, మీరేమంటారు? అంటే నిజంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉందా, ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. ఓకే. రెండోది అసలు అంటే నిర్మాణం ఉంది అనేది ఎన్డీఎస్సీ అధికారులు మొదటి నుంచి చెప్తూ వచ్చారు. యా. రెండోది వాళ్ళు చెప్తున్న ఒక పాయింట్ మనము బహుశా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలే ఒక విషయం ఏమిటంటే, ఓకే, ప్రతి రాష్ట్రంలోనూ వీటి డిజైన్ కన్స్ట్రక్షన్ చేసే ఒక ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఓకే, అది ఎలా పనిచేస్తున్నాయో చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది కానీ మాది కాదు. ఓకే. ఒక ఆఫీసర్ అంటే ఒక ఏఎస్ ఆఫీసర్ ఏదైనా పట్టకపోతే కిందవాడు చాలా ట్రస్ట్వర్తీగా అంతా చెక్ చేయడం కూడా అతను పడతాడు. ఓకే. ప్రతిదీ ఐఏఎస్ ఆఫీసర్ పైకి కింద వరకు చదవడు. యా. సో ఈ కింద ఉన్న సిస్టమ్ లో అంటే నేను కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయట్లేదు, యా, మన సిస్టమ్స్ లో ఉన్న లోపాలను యా. అదే సందర్భంలో అవధాని గారు, ఇక్కడ ఇప్పుడు మన ప్యానెల్లో ఉన్నటువంటి ఇద్దరు ప్యానలిస్టుల అభిప్రాయం ఇంకొక విషయంలో కూడా తీసుకుని దాని మీద మీ అభిప్రాయం కూడా వినాలనుకుంటున్నా. ఇప్పటివరకు మా డిస్కషన్ వినుంటారు. అంటే దీంట్లో కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా దీనికి బాధ్యత వహించాలి అనేటటువంటి భావం ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? బాధ్యత కూడా ఉంది వాటి అంటే ఇది ఎట్లాగంటే రెస్పాన్సిబిలిటీ అవుతున్నాయండి. మీరు మీ ఆఫీస్ సపోర్ట్ చేస్తున్నారు, నేను ఆఫీస్ సపోర్ట్ చేస్తాను. మన ఇద్దరు సపోర్ట్ చేస్తున్నప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ మీరు, నా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి, జరగలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి వచ్చిన వైఎస్ఆర్ని సీరియస్ గా చెక్ చేసిందా, చేయలేదు. సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ తిరిగదు. ఇప్పుడు మాకు పలానా టైం రిపోర్ట్ రావాలి రాదు చేయాలి కదా. ఓకే. వాళ్ళు ఏ పరిస్థితుల్లో అలా యాక్ట్ లేదు. అంటే ఎవరికి వాడు నడిచిస్తూ వస్తారు ఒకటి. అక్కడ కనబడుతుంది మాకు పొలిటీషియన్స్ ప్లేస్ చేసిన అర్బైజేషన్ ప్లేస్ చేసిన ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ కి వాల్యుయేషన్స్ ఉందా ఉండదా? ఎందుకంటే ప్రతిదీ ఓవర్గా చెప్తాడు. ఒక సీఎంఓ, ఒక ఆఫీసర్, ఇంకోటి ఓవర్గా చెప్తాడండి. తర్వాత నేను చెప్పలేదు అంటాడు. చెప్పలేదు అంటే దాన్ని చేసిన రెస్పాన్సిబుల్ అవుతాడు కదా. ఒక ఆఫీస్ లో పనిచేస్తూ ఓవరాల్ గా పైవాడికి ఇన్స్ట్రక్షన్ వీళ్ళు కాదనలేరు. అట్ ది సేమ్ టైం చేస్తే వీళ్ళు పెరుగుతూ ఉంటారు. అంటే వాస్తవంగా బిజినెస్ ప్రొసీజర్ ప్రకారం కానీ, ఫైల్ మూవ్మెంట్ ప్రొసీజర్స్ ప్రకారం కానీ ప్రతి చోట అధికారులే ఇనిషియల్ వేస్తారు. ఎక్కడా మంత్రుల సంతకాలు అన్నారు. కేబినెట్ తీర్మానం ఏదైతే ఉంటుందో కేబినెట్ తీర్మానం ఉంటుంది. అదే సందర్భంలో ఈ ఫైల్ ప్రాసెస్ లో అధికారులకు పాత్రే కీలకం. ఇది బిజినెస్ ప్రాక్టీసెస్. ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్రమాదం కూడా ఏమిటంటే, ఎవరైనా ఆఫీసర్ నేను చేయను అన్నట్టు వాళ్ళు అక్కడికి తీసేస్తారు. వాటిని రూప్ లైన్ లో పెడతారు. అందుకని ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, నాకు అట్లీస్ట్ ఓకే లెట్ ఇట్ గో, నాకు ఎందుకు చెప్తాను ఎవరి పని చేస్తున్నారు. ఇది ఒకటి. రెండవది, ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్ ఇందాక మన వీళ్ళిద్దరు చెప్పినట్టు, శరత్ గారు కూడా చెప్పినట్టు, ఇట్ కెన్ ఓన్లీ రికమెండ్, ఇట్ కాంట్ యాక్ట్. యాక్ట్ చేసే పవర్ ఉన్న సంస్థ చేత విచారణ కనిపిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ కానీ ఇంకోటి కానీ వాట్ ఎవర్ ది ఇన్స్టిట్యూట్ ఇట్ ఈస్, యాక్ట్ చేయగలిగిన పవర్ ఇన్స్టిట్యూషన్ చేసి జరిపిస్తే చర్యలు ఉంటాయి. అదే సందర్భంలో ఒక కీలకమైన అంశం గమనించాలి. ఇప్పటికే విజిలెన్స్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో, రాజీవ్ రతన్ హెడ్ గా ఉన్నప్పటికీ దీనికి సంబంధించినటువంటి విచారణ పూర్తి అయినటువంటి పరిస్థితి. విజిలెన్స్ కమిషన్ చాలా మంది అధికారులతోటి, చాలా మందితోటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో విజిలెన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ టీమ్ని అపాయింట్ చేసి దీనికి కొంత విచారణ ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి మొదలు పెడతారు. ఇప్పుడు ఘోష్ అనేటటువంటి అంశం కనిపిస్తోంది. దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్ అసలు ఒక ప్రశ్న ఉండేటప్పుడు ఈ మొత్తం అన్నింటిలోనూ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానీ, ఈ స్టేట్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిపోర్ట్స్ కానీ, ఈ మధ్య ఎంక్వైరీ జరిగిన విజిలెన్స్ రిపోర్ట్స్ కానీ, వీటిని పబ్లిక్ మొబైల్ లో ఎందుకంటే బహిర్గతం చేయటం లేదు. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కాదండి, ఎక్స్పర్ట్స్ ఉన్నవాళ్ళు పబ్లిక్ డొమైన్, ఎక్స్పర్ట్స్ ఉన్నవాళ్ళు దీంతో తప్ప అని వాళ్ళు స్పష్టంగా చెప్పాలి. అంటే దోస్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పార్టీ. ఇప్పుడు
ఆల్రెడీ అధికారుల్లో ఐ మీన్ పవర్ అని కాదు పొజిషన్ లో ఉన్న ఆఫీసర్లు దే మై టిల్టెడ్ టు వన్ పార్టీ ఆర్ అదర్ బికాస్ ఆఫ్ దేర్ పొజిషన్. యా, ఇందాక మీరు విన్నారో లేదో, అధికారులకు సంబంధించినటువంటి విజిలెన్స్ విచారణ సందర్భంగా కొంతమంది అధికారులు, ముఖ్యంగా ఈఎన్సీ వెంకటేశ్వర్ నుంచి ఆ సమాధానం వచ్చిందనేది ప్రధానమైనటువంటి చర్చ వినిపించింది. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ, శరత్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. యా, విజిలెన్స్ కి సంబంధించినటువంటి విచారణలో ఈఎన్సీ వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఈఎన్సీ ఎవరైతే కాళేశ్వరంకి పూర్తి స్థాయి బాధ్యత వహించినట్టు ఈఎన్సీ ఉన్నారో, ఆయనని అడిషనల్ టీఎంసీకి మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు అంటే నాకు గుర్తులేదు, నాకు ఏ సందర్భంలో ఇచ్చారు నాకు గుర్తులేదు, మొత్తం రికార్డు చూస్తే కానీ చెప్పలేను అనేటటువంటి పరిస్థితి. అక్కడి నుంచి మొదలుపెట్టి ఎవరు అధికారులను పిలిచినా, ఎవరు అధికారులు ఈఎన్సీ జనరల్ ఈఎన్సీ మురళీధర్ రావుని పిలిస్తే కూడా మురళీధర్ రావు కూడా ఇదే రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారనేది ప్రధానంగా చర్చలో ఉంది. చిన్న పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యా, డిసెంబర్ 27వ తారీఖున మేడిగడ్డలో 27 కానీ 29 కానీ ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు, యా, మంత్రులు కోమటిరెడ్డి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కలిపి ఒక మీటింగ్ పెట్టారు. పెట్టినప్పుడు అధికారులు అంటే అప్పుడే గవర్నమెంట్ మారింది, అధికారులు గవర్నమెంట్ ప్రజెంట్ చేసిన ఈ రిపోర్టు మొత్తం తప్పుల సరక. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అధికారులు పూర్తి సమాచారం ఇవ్వాలి. అంటే తమను తాము కాపాడుకోవడానికి కానీ తాము ఇంతకు ముందు ఎవరి నుంచి అయితే పెరుగుతాయో వాళ్ళు కాపాడడానికి కానీ సగం సమాచారమే పెడుతున్నారు. నా అట్లీస్ట్ వాట్ ఐ బిలీవ్ గవర్నమెంట్ ఇప్పటివరకు తమ వద్ద ఉన్న సమాచారాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఇంకెవరి దగ్గరైనా ఏదైనా సమాచారం ఉంటే మాకు అందజేయండి, దాన్ని కూడా పెడతాము, యువర్ నేమ్స్ విల్ బి కెప్ట్ సీక్రెట్ అని కనుక చెప్తే నాకు తెలిసి ఇంట్లో జరిగిన అవినీతిలో అట్లీస్ట్ ఫర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్ మే గివ్ సమ్ మోర్ డీటెయిల్స్. ఒక్క నిమిషం, అవధాని గారు అలాగే కంటిన్యూ అవడం మీరు ఫోన్ లో. శరత్ గారు, యా, ఇక్కడ మీరు అంటే మీరు ఏదో మాట్లాడాలనుకున్నారు, దాంతోపాటు నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఈఎన్సీకి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి మాట్లాడాలి. మేడిగడ్డ మీద ఇచ్చినటువంటి ఈఎన్సీ పవర్ పాయింట్, అప్పటి ఈఎన్సీ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో, ఆ ఈఎన్సీ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని అక్కడే మంత్రులు అభ్యంతర పెట్టారు. ఆ తర్వాత శాసనసభలో కూడా ఈఎన్సీ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని ఈఎన్సీ కేఆర్ఎంబి సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడాలనేటటువంటి అంశాన్ని కూడా ప్రస్తావన చేస్తూ కేసీఆర్ ఏజెంటు ఆ ఈఎన్సీ అని చెప్పే ప్రయత్నం చేశారు. ఆయనని తర్వాత రిజైన్ కూడా చేయించారు. ఈ మొత్తంలో అధికారుల పాత్రకి సంబంధించిన అంశం ప్రధానంగా చర్చ. గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు వాళ్ళ నిర్ణయాల్ని, గత ప్రభుత్వ నిర్ణయాల్ని సమర్థించే పని అధికారం మారిన తర్వాత కూడా చేశారు అనేది అవధాని గారి మాట. ఒక్క విషయం అండి ఇక్కడ, అంటే యాక్చువల్లీ ఐ వాజ్ ది వన్ హూ వాజ్ ఇన్వాల్వ్డ్ విత్ ఆల్. మీరు మాట్లాడుతున్న ఈ ప్రతి ఆఫీసర్స్ తో నాకు డైరెక్ట్ కనెక్షన్ ఉండింది. నేను ఐ యూస్ టు డీల్ విత్ ఇట్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఒక మేజర్ ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఒక స్టాండ్ స్టిల్ కి వచ్చిందో, ఒక ఒపీనియన్ ఇచ్చి కన్స్ట్రక్షన్ కెన్ గో హెడ్ అంటే గోలివాడ దగ్గర వర్క్ కి సంబంధించినప్పుడు మేము ఒక ఒపీనియన్ రాసినాం. ఆ ఒపీనియన్ ఆథర్ ను నేనే, బట్ ఇట్ వాస్ సైన్ బై ది అడిషనల్ అడ్వకేట్ జనరల్ దట్ ఆఫ్టర్ డిపాజిట్ ఆఫ్ ది అమౌంట్, కాంపన్సేషన్ అమౌంట్ చేసిన తర్వాత వీ కెన్ గో హెడ్ విత్ ది వర్క్ అని మేమైతే దేర్ ఆర్ నో ఫెటర్స్ అని చెప్పి నేను రాసినాను. అప్పుడు అది జరిగింది. ఆల్ దట్ అపార్ట్, సెకండ్ ఏంటంటే ఇక్కడ ఈ మురళీధర్ రావు అనే అతను కీ పర్సన్ అండి. ఈ మురళీధర్ రావు అనేవాడు కేసీఆర్ యొక్క సంతృప్తి కోసం అని he has compromised with every damn thing. తర్వాత అతనికి అనాచితంగా అతని వయసుకు ఆ పర్టికులర్ పొజిషన్ అతనికి ఇవ్వాల్సింది కాదు. He was gratified, rather grateful to the government for giving him that assignment. Okay. అర్థమైందా లేదా? ఇప్పుడు ఒక అంటే డ్యూటీలో ఉన్న ఆఫీసర్ అయితే హీఈస్ అకౌంటబుల్ బై వే ఆఫ్ హిస్ కాండక్ట్ ఆర్ ఎనీ సచ్ థింగ్. ఈ రిటైర్డ్ ఫెలోస్ కి ఏముంటుందండి?
So this is the objection that I raised right from the beginning. In fact, I filed a writ petition also in the High Court saying that there is a GO called GOMS number 55, which does not allow any retired employees being employed. Yes, మనము yes, డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తులనే చూస్ చేసుకోవాలి. దే ఆర్ ఎ బర్డన్ అండ్ అది ఉపయోగపడదు. అదే సందర్భంలో ఒక లేయర్ పదోన్నతులు పొందడానికి ఒక లేయర్ అడ్డంగా మారిపోయినట్టు పరిస్థితి కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఎ క్లాస్ సీలింగ్ యాక్చువల్లీ. తర్వాత రెండోది మిత్రమా, మనము ఒక మేజర్ విషయం మనం గమనించాల్సిందంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత వచ్చిన షా కమిషన్ నుంచి మొదలెడితే సిక్కుల ఊచకోత మీద ఏర్పడిన కమిషన్ వరకు మొన్న రీసెంట్ గా 84-85 రైట్స్ వరకు ఏ కమిషన్ రిపోర్ట్ కూడా అమలైన దాఖలాలు లేవు. మండల్ కమిషన్ రిపోర్ట్ అమలు అవ్వడానికి ఎంత సమయం పట్టిందో మనం చూసాం. అంటే ఈ కమిషన్లు అన్ని ఏంది అంటే అప్పుడున్నటువంటి రాజకీయ వాతావరణాన్ని, అప్పుడున్నటువంటి రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా ఏదైతే ప్రజాభిప్రాయం ఉందో దాన్ని క్యాపిటలైజ్ చేసుకోవడానికి వాడుకున్నారు తప్ప ఏ కమిషన్ సిన్సియర్ ఇంటెన్షన్స్ తో అపాయింట్ చేయబడలేదు. ఆ కమిషన్లు ఎంత కష్టపడి బ్రహ్మాండమైన రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ రిపోర్ట్ ఎవడు పట్టించుకోలేదు. రెండోది, అసలు ఆఫీసర్లకి ఎవరికైనా వెదర్ ఇట్ ఈస్ మురళీధర్ రావు, వెంకటేశ్వర్లు, హరిరామ్ ఆర్ హూఎవర్ ఇట్ ఈస్, ఆ ఆఫీసర్లకు స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి ముందు మాట్లాడే అవకాశం దొరికిందా? ఎందుకంటే హీ వాజ్ ఎన్ ఇన్యాక్సెసిబుల్ పర్సన్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వాజ్ వెరీ ఇన్యాక్సెసిబుల్. ఆయన ముందు ఎవడు ఏది మాట్లాడే అవకాశం లేదు. అంటే కేసీఆర్ మనస్తత్వం తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఆయన చెప్పిన దానికి మొత్తం A to Z ఒప్పుకుంటే తప్ప ఒకసారి ఇది ఇట్లా కూడా ఆలోచించవచ్చు అనే మాట మీరు మాట్లాడితే, మాకందరికి వ్యక్తిగత అనుభవాలు చాలా ఉన్నాయి, మీతో పాటు మనందరికీ వ్యక్తిగత అనుభవాలు చాలా ఉన్నాయి ఆ విషయంలో. మీరు అట్లా అభిప్రాయ భేదం రవ్వంత చెప్పినా మళ్ళీ ఇంకోసారి ఆ మీటింగ్ పోయే అవకాశం లేదు. 100%. అయితే ఇప్పుడు మనం గట్టిగా వాళ్ళని స్కేప్ బోట్లు చేయడము అనేది మన టార్గెట్ కాకూడదు. పాలసీ డెసిషన్స్ చేస్తున్నప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వము ప్రజల పట్ల జవాబుదారీతనం చూపెట్టిందా లేదా, ఇది కేవలం హైప్ క్రియేట్ చేసినారా, దీంట్లో ప్రజాహితాన్ని ఎంత సాక్రిఫైస్ చేశారు, ఈ అంశాల మీద ఈ హ్యాండ్ పిక్డ్ జడ్జెస్ వాట్ కైండ్ ఆఫ్ జస్టిస్ దే కెన్ డూ? దే కెన్ జస్ట్ గివ్ ఎ రిపోర్ట్ యాజ్ దే ఆర్ ఆస్క్డ్ టు. ఆ తర్వాత యాక్షన్ ఎటుంటుంది అనేది ఆలోచిద్దాం. ఒకసారి నేను మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఇప్పుడు అంటే నేను ఈ మధ్యకాలంలో బట్టి విక్రమార్క చేసినటువంటి ఒక ప్రకటన నాకు కొంచెం ఆసక్తికరంగా అనిపించింది. దాని ప్రస్తావన తీసుకురావాలి. ఎందుకంటే తుమ్మిడిహెట్టికి సంబంధించినటువంటి పోరాటంలో మీ పాత్ర ఏంటో, మిమ్మల్ని కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలేంటో అన్నీ మేము తెలిసిన వాళ్ళంగా ఒక విషయం మాట్లాడుకోవాలి. పోలవరం కోసం 7 మండలాల్ని ఆ రాష్ట్రానికి ఇచ్చేసాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేసాం. మన దగ్గర తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కోసం కేవలం 3,000 ఎకరాలని మనం తెచ్చుకోలేకపోయాం. 3,000 ఎకరాలు కాదు వాస్తవంగా, అంటే మనకి టెక్నికల్ గా చెప్పినటువంటి రిక్వైర్మెంట్ 853 ఎకరాలు. అంటే రిక్వైర్మెంట్ సబ్మెర్జ్ ఫుల్ కాదు, అంటే ఈవెన్ 152 మీటర్ల ఎత్తులో కూడా రివర్ కోర్స్, అంటే భూములు కాదు, రివర్ కోర్స్ మాత్రమే 1853 ఎకరాలు. మీకు 148 మీద కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు దేవేంద్ర ఫడ్నవీస్ ఆ రోజు మహారాష్ట్ర వాళ్ళతో. కాబట్టి అక్కడ మీకు ఏ రకమైనటువంటి ముంపు అనేది పెద్ద విషయం కాదు. మనం పోలవరం కోసం 1,00,000 ఎకరాలు ఇచ్చాము, మనం పక్క రాష్ట్రంతో 1,400 ఎకరాలు. అది వాస్తవంగా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవంగా ఇప్పటికీ తుమ్మిడిహెట్టి పైన కాళేశ్వరానికి ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహెట్టి పైనే అధికారంలోకి వచ్చింది. రాష్ట్రం అంతా అక్కడి నుంచే నీళ్ళు ఇస్తామని చెప్పేసి ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలకు పోతున్న సమయంలో ఇప్పటికి కూడా తుమ్మిడిహెట్టి ప్రస్తావన లేదు. రేపు వేసవి ముగుస్తుంది. ఆదిలాబాద్ సభలో ముఖ్యమంత్రి చాలా క్లియర్ చెప్పారు, కానీ వేసవి ముగుస్తుంది, వర్షాకాలం వస్తుంది. ప్రాణహిత నది మొత్తం దక్షిణ భారతదేశంలో ఒక భయంకరమైనటువంటి నది. అక్కడ అసలు మనం ఏం చేయలేము. జీవనది మొత్తం గోదావరి నదిలో 60% కంట్రిబ్యూట్ చేస్తుంది, అది ఒకటే నది. కాబట్టి ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే
మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుంభకోణంలో 1186 కోట్ల రూపాయల ఎలక్షన్ బాండ్స్లో Yeah. మొత్తం మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ Engineering and ఇంజనీరింగ్ కంపెనీ ఏదైతే MEIL. ఇచ్చిందో ఈ మెగా ఇచ్చిందో అందులో 1186 కోట్లలో ఒక బీజేపీ పార్టీకే అది ఇచ్చింది 586 కోట్లు, 85 కోట్లు. కేసీఆర్కి ఇచ్చింది 196 కోట్లు. ఈ విధంగా మిగతా కాంగ్రెస్ పార్టీకి వివిధ పార్టీలకు కొంత ఇచ్చింది. అంటే మరి ఇందులో ఇద్దరు పెద్ద స్టేక్ హోల్డర్స్ బీజేపీ తర్వాత కేసీఆర్. Yeah. ఇది అఫీషియల్ మనీ, ఇన్కమ్ ట్యాక్స్లు అనేక విషయాలు పరిధిలో ఉన్నటువంటివి. కాబట్టి అంటే భారతదేశంలో ఉన్నటువంటి నేర విచారణని విచారించేటటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో, సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటివరకు 75 కూడా వేటిపైన కూడా విశ్వసనీయత లేదు. అదే సందర్భంలో కాబట్టి నేను ఇందాక నుంచి మాట్లాడుతున్నాడు ఇంకొక అంశం ఉంది. విజిలెన్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో, విజిలెన్స్ రిపోర్ట్ క్లియర్ గా చెప్పింది, కాగ్ రిపోర్ట్ క్లియర్ గా చెప్పింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా క్లియర్ గా చెప్పింది, సిడబ్ల్యూసి అనేక సందర్భాల్లో దానికి సంబంధించినటువంటి అనుమానాలు వ్యక్తం చేసింది. ఇన్ని అనుమానాలు సిడబ్ల్యూసి కూడా ఇందులో దోషే. యా, అంటే కాళేశ్వరం లాంటి ఒక పనికి మాలిన ప్రాజెక్టును వాళ్ళు ఆమోదించడము, కేసీఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఫస్ట్ ముందు 5, 6, 7 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టు ఓహో ఈ ప్రాజెక్టు చాలా గొప్పది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ అధికారులందరూ కూడా మాట్లాడము. వీటన్నిటి రిపోర్ట్ల మొత్తం కంప్రైజ్ చేసి ఒక ఫైనల్ రిపోర్ట్ ఇస్తే అప్పుడు లీగల్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉందా? నాకైతే విశ్వాసం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చారు, ఎక్కువ మంది. రేపటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకా చాలా కీలకమైనటువంటి పరిణామాలు జరగచ్చు. బహుశా ఉన్నటువంటి కేటీఆర్లు మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకేముండదు. కాళేశ్వరం టీసీ ఘోష్ కమిషన్ ఏది రిపోర్ట్ ఇచ్చినా అది ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రిపోర్ట్. అవధాని గారు మీరేమంటారు? అవధాని గారు, అవధాని గారు, ఐ థింక్ అవధాని గారు మీరేమంటారు? ఏ రకమైనటువంటి కన్క్లూజన్ వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మీకు దీన్ని చూస్తుంటే? నేను ఆశావాదినండి. ఓకే, ఒక చిన్న ఇది ఏమిటండి, ఓకే పొలిటికల్ లో ఎవరేం చేస్తారు ఏమిటి, అక్కడ మోడీయే, ఇక్కడ కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇది కాదు. కానీ ఓకే, మనం రాజకీయంగా బార్డర్ స్కీమ్ లో ఓకే లాలూ ప్రసాద్ యాదవ్ శిక్షకు పడ్డది చూసాం. ఎస్, అంటే లాలూ ప్రసాద్ యాదవ్ చూసాం, టెలికాం స్కామ్ లో సుఖ్రామ్ చూసాం. అయితే అవధాని గారు లాలూ ప్రసాద్ యాదవ్ అనేటువంటి వ్యక్తి బీజేపీతో కనుక లాయల్ గా ఉంటే, ఐడియాలజికల్ గా కాన్ఫిడెంట్ కాకపోతే లాలూ ప్రసాద్ కూడా ఏం కాకపోతుండే. ఆయన బీజేపీకి పూర్తి విరుద్ధమైనటువంటి ఐడియాలజికల్ కాన్ఫిడెంట్ ఉన్న వ్యక్తి మాత్రం కావడం వల్ల అయ్యారు. మీరు చూస్తే 20-25 మంది ఈ సిబిఐ కేసులు, బీజేపీ ఇతర పక్షాల్లో ఉన్నప్పుడు సిబిఐ కేసులు మోపడ్డాయి. బీజేపీ పార్టీలో చేరగానే అందరికి వాషింగ్ మిషన్ పెట్టి చాలా క్లీన్ చేశారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, అస్సాం ముఖ్యమంత్రి, నిన్నటి వరకు ఉన్నటువంటి అశోక్ చౌహాన్, లాలూ ప్రసాద్ మీరు అన్నట్టు దానికి పూర్తి భిన్నమైన వ్యక్తి. అదొక పెద్ద భారతదేశంలో అధికార ప్రతిపక్ష పార్టీలు అన్ని ఒకటే. సబ్జెక్ట్ లో మళ్ళీ ఇంకోసారి వద్దాం. అవధాని గారు చెప్పండి. సీఎం రమేష్ మీద కానీ వాళ్ళ మీద కానీ ఇప్పటికీ కేసులు ఉన్నాయి. అవి వేగవంతం కాలేదు, పడుకుని ఉన్నాయి అంతే. ఎగ్జాక్ట్లీ సస్పెండెడ్ యానిమేషన్ నిద్రపోయినాయి. అదే కేసులు కొట్టివేయబడ్డం సాధ్యం కాదు ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత. ఓకే, సో ఇప్పుడు కాకపోతే ఓకే రైట్, ఓకే మన సిస్టమ్ లో అన్ని లేట్ అవుతున్నాయి, ఇది కూడా లేట్ అవుతుంది. నేను దాని విషయంలో నాకేం డిస్ప్యూట్ లేదు. ఉద్దేశపూర్వకంగా let us not leave the subject. Yeah, let us confine to the subject. Let us confine to the subject. అంటే ఒక పాయింట్ ఏమిటంటే కేసులు కొట్టివేయడం సాధ్యం కాదు, అక్కడ వరకే నా పాయింట్. యా, అది ఎప్పుడైనా పబ్లిక్ రీఓపెన్ చేయొచ్చు, రీఓపెన్ కావచ్చు. అండ్ ఇఫ్ పబ్లిక్ ప్రెషర్ బిల్డ్స్ అప్, surely they have to
సమస్య ఏమిటంటే మన అంటే మనము యాజ్ ఓటర్స్ డబ్బులు తీసుకుని ఓటేస్తున్నాం అనేది అందరికీ తెలిసిన నిజము. ఓకే, నువ్వు డబ్బులు తీసి ఓట్ చేసిన తర్వాత నువ్వు ఏది అడిగే స్టేజ్ లో లేవు, అది నిజము. ఓకే, అండ్ ది రిజల్ట్ ఇస్ దిస్. సో ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ రాంగ్నెస్ నాట్ ఓన్లీ విత్ పొలిటీషియన్స్, ఈవెన్ విత్ ది పబ్లిక్. ఓకే, అక్కడి వరకే రా పాయింట్. యా శరత్ గారు, సార్ శరత్ గారు, ఇప్పుడు ఇప్పుడు మా చెప్పండి. ఇప్పుడు మా ముగ్గురికి సంబంధించిన డిస్కషన్ చూశారు కదా. ప్రధానంగా దీనికి ఏ రకమైనటువంటి లాజికల్, ఇప్పటికే ఆల్రెడీ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. కాగ్ రిపోర్ట్లో అంటే ఒక 4-5 సంవత్సరాల పాటు కాగ్ రిపోర్ట్లో వ్యతిరేకంగా కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో జలశక్తి శాఖ కూడా అభ్యంతరాలు చెప్తోంది. తర్వాత NDSA, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అయితే మొత్తం అసలు మేడిగడ్డకి సంబంధించినటువంటి సుందిళ్ళ అన్నారం బ్యారేజ్లకు సంబంధించినటువంటి దాని స్టెబిలిటీ, దాని సస్టైనబిలిటీ నుంచి కూడా అన్ని రకాల అంశాల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది, అనుమానాలు వ్యక్తం చేసింది. అర్జెంటుగా సుందిళ్ళన్ బ్యారేజ్ని ఖాళీ చేయించండి, అర్జెంటుగా అన్నారం బ్యారేజ్ని ఖాళీ చేయించండి, అర్జెంటుగా మేడిగడ్డ బ్యారేజ్ని ఖాళీ చేయించండి అన్న క్లియర్ కట్ ఆదేశాలు గత ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చినటువంటి పరిస్థితి. NDSA నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు మేడిగడ్డని ఖాళీ చేసినటువంటి గత ప్రభుత్వం ఇప్పుడు తప్పించుకోవడానికి చూస్తుంది అనేది ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఈ అంశాలని పక్కన పెట్టి వీటన్నిటి ఇన్ని వ్యతిరేక రిపోర్ట్లు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్లు ఉన్నప్పుడు ఇప్పుడు కమిషన్ ఏకసభ్య కమిషన్ ఏ రకమైనటువంటి రిపోర్ట్ ఇవ్వబోతోంది, ఏ రకమైన రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది, ఇవ్వబోతోంది అనేది. సార్ ఒకటేంటంటే మనం ఇప్పుడు జోస్యం చెప్పడం సరైన పద్ధతి కాదు. ఆయన రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ దిస్ ఆనరబుల్ సుప్రీం కోర్టు, ఐ రెస్పెక్ట్ హిమ్. ఆయన ఇంటిగ్రిటీ మీద నాకు డౌట్ లేదు, నేను దాని గురించి నేను మాట్లాడాను. Yes, in fact I have incurred the wrath of the government and also the honorable chief minister and several others because of my candid discussion and candid statements on this Kaleshwaram project. నాకు అసలు ప్రభుత్వ చిత్తశుద్ధి మీదనే నాకు అనుమానం ఉంది అని మొదటి నుంచి నేను చెప్తున్నా. ఎప్పుడైతే ఈ నిర్ణయం మారిందో, ఏది సిబిఐ నుంచి ఏదైతే జ్యుడిషియల్ కమిషన్ మన డిబేట్ ముగించే ముందు నేను అడిగే ఒక్క ప్రశ్న, జస్టిస్ సోమశేఖర కమిషన్ ముందు చంద్రబాబుని పిలిచి ఏదైతే హ్యూమిలేషన్ గురి చేశారో అని అప్పట్లో టీడీపీ ఆరోపించిందో అదే రకమైనటువంటి హ్యూమిలేషన్ కాదు. మల్లెల బాబ్జీ కమిషన్ ముందు మీకు గుర్తుందా, ఉపేంద్రని ఎట్లా హింసించాడు, అంటే ఏదో రకమైనటువంటి హ్యూమిలేషన్ క్రియేట్ చేశారో అది కేసీఆర్ ఎదుర్కోబోతున్నారా అనేది నా చివరి ప్రశ్న. నేను చెప్తున్నాను కదా, మనము సజీవ సాక్షులం ఇట్లాంటి ఎన్నో సంఘటనలకి. మనము చాలా చాలా రాజకీయమైన ఉప్పెనలను చూసినాము, గొప్ప గొప్ప రాజకీయ నాయకులను చూసినాము. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఈ రోల్ ప్లే చేస్తున్నారో వీళ్ళంతా స్మాల్ ఫ్రైస్ వినరా. ఇది అంతా ప్రజలను హుడ్వింక్ చేయడానికి తప్ప ఈ కమిషన్ వల్ల ఒరిగేది లేదు, తరిగేది లేదు. అసలు ప్రజల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పైన ఉన్నటువంటి ఆగ్రహాన్ని, పాల పొంగును చల్లార్చి దాన్ని మరొక వైపు మళ్లించి డైల్యూట్ చేయడం అనేది ఈ కమిషన్ల ఉద్దేశం. అంతకంటే పెద్దగా అంతేకాదండి, అంతకంటే పెద్దగా శిక్షలు పడతాయని నమ్మకం లేదు. ఆల్రెడీ కొంత రిపేర్ వర్క్ చెయ్యాలా అని చెప్పేసి, తర్వాత ఎల్ఎన్టీ ఒప్పుకున్నదని, తర్వాత వేరే వాళ్ళు ఒప్పుకున్నారని, కొంత రిపేర్ ఒప్పుకున్నారని, రిజర్వ్ చేయాలి, నెక్స్ట్ పంటకి నీళ్లు ఇవ్వకపోతే కష్టం అవుతుంది అని, ఇట్లా రకరకాల ఒత్తిడి తీసుకొని వచ్చినారు. ఆ ఒత్తిడికి కూడా లొంగిపోయినారు. రెండోది ఏంటంటే, ఎవరైతే ఈ కాంట్రాక్టర్స్ ఉన్నారో their lobby is now spreading to the government in such a way that వాళ్ళతో బెనిఫిట్ గాని వ్యక్తే లేడండి. అవును, ప్రతి ఒక్కరు. ఇప్పుడు శరత్ గారు ఒక విషయం, కార్పొరేట్ల చేత, కాంట్రాక్టర్ల చేత, కాంట్రాక్టర్ల కొరకు, కాంట్రాక్టర్ల వల్ల
రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ ప్రభుత్వాలు, స్థానికంగా పోటీ చేయబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున నిధులు అందుతున్నాయి. Yeah. ఆ నిధులే ఈ రోజు మనం కాలేజ్ అన్ని ఎన్నికల్లో చూస్తున్నాం. యా శరత్ గారు నేను ఒకటే సెంటెన్స్ కంప్లీట్ చేస్తాను సార్. ఒక సెంటెన్స్ తోనే నేను ఐ విల్ కన్క్లూడ్ మై ప్లీజ్. 1985 లో ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ కాన్క్లేవ్ ఇన్ ముంబైలో మాట్లాడుతూ ఒక విషయం చెప్పినాడు. ఏమని? రాజకీయాలలోకి కాంట్రాక్టర్లు వస్తున్నారు, రాజకీయాలలోకి ఇతర బిజినెస్ వాళ్ళు వస్తున్నారు, సేవాభావం తగ్గిపోతుంది. కాంగ్రెస్ ఒక సేవాభావంతో కూడుకున్నట్టు ఒక ఉద్యమము, ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ యాజ్ సచ్ అని వారు ఏదైతే తన ఆందోళన వ్యక్తం చేశారో అది ఇన్నాళ్లకు మనము మన కళ్ళతో చూడగలుగుతున్నాం. అయితే ఇది అబద్ధము, ఇది తప్పు, ఇది నిజాయితీగా జరగట్లేదు, వీళ్ళకి చిత్తశుద్ధి లేదని చెప్తే వాళ్ళు మనలాంటి వాళ్ళని వీళ్ళు ఐడియాలజిస్టులు, వీళ్ళకి అసలు లేదు, వీళ్ళు కేవలము విమర్శ కేసమే పుట్టినారు, మన జీవితమే విమర్శలో గడిచిపోయింది అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి ఏ రకమైన చర్యలు చేపట్టట్లేదు. దట్ ఈస్ ది పాయింట్ దట్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ క్లియర్. కాంట్రాక్టర్లు, కార్పొరేట్లు, భారీ డబ్బు అంతా ఒకటైపోయింది. కాళేశ్వరం ఏకసభ్య కమిషన్ విచారణ ప్రారంభిస్తోంది. కాళేశ్వరం ఏకసభ్య కమిషన్ పైన ప్రజల్లో ఏ రకమైనటువంటి ఆశలు ఉన్నాయి? కాళేశ్వరం అవినీతి పైన, కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల పైన, ముఖ్యంగా తొమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరానికి మార్చటం పైన సుదీర్ఘకాలం పాటు పోరాటం చేసినటువంటి న్యాయవాది, ఉద్యమకారుడు, జర్నలిస్టు, వీళ్ళందరి మనసులో ఉన్నటువంటి భావం అయితే క్లియర్. అందరికీ ఆశలున్నాయి కానీ నమ్మకాలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం కఠినమైనటువంటి వైఖరి మొదట్లో ఏదైతే చూపించిందో ఆ వైఖరిని కొనసాగిస్తుందా లేదా అనేది ప్రధానమైన చర్చ అయితే, అదే సందర్భంలో ప్రతి అడుగులోనూ టీఆర్ఎస్లో పనిచేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్లో చేరినటువంటి పరిస్థితిలో ప్రతి కాంగ్రెస్ ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ ఏ మేరకు ప్రభావం చూపిస్తారు? అక్కడ దోషులుగా ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు, కాళేశ్వరం దోషులుగా ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళతో సహా పలువురు వ్యక్తులు కాంగ్రెస్లో జరుపుతున్నటువంటి పరిస్థితిలో ఏ రకమైనటువంటి ప్రభావం ఉంటుంది? అదే సందర్భంలో రేవంత్ రెడ్డి తన దూకుడిని, అదే రకమైనటువంటి దూకుడిని కొనసాగిస్తారా? కనీసం గతంలో కొంతమంది ముఖ్యమంత్రుల్ని ఏకసభ్య కమిషన్ల ముందు నుంచోబెట్టి మోడీతో సహా, మోడీ, చంద్రబాబు లాంటి నాయకులు కూడా, ముఖ్యమంత్రులు కూడా జ్యుడిషియల్ కమిషన్ ముందు నిలబడి సమాధానాలు చెప్పే పరిస్థితి ఏదైతే వచ్చిందో ఆ పరిస్థితి ఇప్పుడు సాధ్యమవుతుందా, ఇప్పుడు వస్తుందా అనేది ప్రధానమైన అంశ. ధన్యవాదాలు శరత్ గారు, ధన్యవాదాలు గోవర్ధన్ గారు, ధన్యవాదాలు. సార్ మీరు దూకుడు అనే పదం వాడకండి సార్. దూకుడు కాదు, అక్కడ నడక కూడా లేదు సార్. చిత్తశుద్ధి లేదు. మీలో రేవంత్ రెడ్డి మీద పెట్టుకున్న ఆశలు, మీరు పెట్టుకున్న ఆశలకు తగ్గట్టుగా ఆయన నడవట్లేదు అనుకుంటా కనిపిస్తోంది. నేనే కాదు ఎవరు పెట్టుకున్న, అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంక్వైరీ మాత్రం ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఐ వాష్. ఎగ్జాక్ట్లీ. అదే సందర్భంలో నేను మరో మిత్రుడు అవధాని గారికి కూడా ధన్యవాదాలు. ఇది ద టాక్ విత్ అరవింద్ కొల్లి. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.